ఓకే. ఇప్పుడైతే మీరు బేసిక్‌గా హిస్టారియన్స్, ఆర్కియాలజిస్ట్ ఎక్కువ టెంపుల్స్ డీల్ చేస్తూ ఉంటారు కదా! ఇన్ని టెంపుల్స్ తిరుగుతూ ఉంటారు మీరు. హౌ డివోషనల్ ఆర్ యూ? యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎ డివోటీ బికాస్ దానికి రీజన్స్ ఉన్నాయి. నేను నా పనిని నమ్ముతాను, దేవుడిని కాదు. బికాస్ నాకు చాలా మంది దేవుడు తెలుసు. ఇందులో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు. బికాస్ నాకు నా ఫిలాసఫీ అనొచ్చు, లేదంటే నా మనస్సు ఏం చెప్తుంది అంటే, ప్రపంచంలో పుట్టిన ప్రతి దేవుడు, ప్రపంచంలో క్రియేట్ చేసిన ప్రతి దేవుడు ఎప్పుడప్పుడు హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు. విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద రిలీజన్ ఇట్ మేబీ. జీసస్ క్రైస్ట్ 33 ఏళ్ళు బతికిన తర్వాత, సిలువ వేసిన తర్వాత ఆయన దేవుడి కుమారుడుగా, దేవుడి బిడ్డగా ట్రీట్ చేయబడ్డాడు. 17th సెంచరీ ఎండింగ్ లో మన మధ్యలో బతికి ఒకటి రెండు ఫోటోగ్రాఫ్లు ఉండే సాయిబాబా వాడాడు. యుద్ధంలో పోరాడి గెలిచి వీరత్వానికి ప్రతీకలైనటువంటి సమ్మక్క సారలమ్మలు ఇప్పుడు మనకి దేవుళ్ళు అయ్యారు. అలానే ఆంధ్రాలో నెల్లూరులో గొల్లపూడి అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ కూడా సాయిబాబా లాంటి గాడ్. ఉన్నారు. సో ఇప్పుడు రాయలసీమ జనాలకు సంబంధించి, రాయలసీమ ప్రజలకు సంబంధించి వాళ్ళ దాహార్తిని తీర్చి వాళ్ళకి విద్యా వైద్యాన్ని అందించినటువంటి పుట్టపర్తి సాయిబాబా ఇప్పుడు దేవుడు. సో అట్లా ఎవరైనా, రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా మనుషులుగా పుట్టిన వాళ్ళే, మనుషులుగా జీవించిన వాళ్ళే. వాళ్ళు చేసినటువంటి పనుల మూలంగా వాళ్ళకి దైవత్వం వస్తుంది. ఇది వీర పూజ అని అంటాం. ఒక వ్యక్తి తన కోసం తాను కాకుండా వేరే వాళ్ళ కోసం తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేసుకుంటే వాళ్ళకి వీరగల్లులు చెక్కించడము, వీర పూజ చేయడం అనే పద్ధతి మనకి మెడివల్ టైం నుంచి ఉంది. కర్ణాటక నుంచి ఆ పద్ధతి వచ్చింది. తెలంగాణలో ఒక 1500 పైన వీరగల్లులు చూసిన. ఒక్కొక్కసారి అనిపిస్తుంటది, లైక్ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చచ్చిపోయారు అని అంటే, నిజంగా 1200 మంది ఒక ఉద్యమం కోసం చచ్చిపోతారా? ఎంత పెద్ద ఉద్యమం అయితే చచ్చిపోతారు అని అంటారు. ఇప్పుడు కాదు భయ్యా, 1000 ఏళ్ల క్రితమే తెలంగాణ త్యాగాలకి పెట్టింది పేరు. ఎంత త్యాగం అని అంటే, చిరుతపులతో పోరాడి వేరే వాళ్ళని కాపాడడం కోసం ఆయన చచ్చిపోయాడు. అది మీ ఖమ్మం జిల్లాలో వీరగల్లు ఉంటుంది, కోసుమంచి దగ్గర. ఒక ఆయన పెద్ద పులితో పోరాడతాడు, ఒక ఆయన పాముతో పోరాడతాడు, ఒక ఆయన తన సైన్యాన్ని కాపాడడం కోసం సైన్యానికి, వేరే సైన్యానికి ఎదురొడ్డి ఆయన ప్రాణాలను సాక్రిఫైస్ చేసుకుంటాడు. వరదలు వచ్చినప్పుడు వాళ్ళని కాపాడే ప్రయత్నంలో తాను బలవుతాడు. మొన్న ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ చూసినాం కదా, వస్తే నేను ఒక్కరిని, పోతే నేను ఒక్కరిని, వస్తే 10 మంది. అట్లాంటి వీళ్ళు ఈ నెలలో ఎప్పటి నుంచో ఉన్నారు.